చుట్టుముట్టే కట్టుకథలు, జవాబులేని ప్రశ్నలు, పరిష్కారం దొరకని సమస్యలు. ఇప్పుడు అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. అసత్యాన్ని పట్టిచూపి వాస్తవాలను ఎదుట నిలిపి సమగ్ర విశ్లేషణతో పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ షాట్. కంచుకోటలు కూలబడ్డాయి. డ్యామ్ షూర్గా గెలుస్తుందనుకున్న నియోజకవర్గాలు అడ్రస్ లేకుండా పోయాయి. 6-100 అక్కడ వైఎస్ఆర్సీపీ గెలుపును ఎవ్వడూ ఆపలేడు అనుకున్న స్థానాలు సైతం చేజారిపోయాయి. నిజానికి ఇప్పుడొచ్చిన ఫలితాలతో పోల్చి చూస్తే గ్రౌండ్ లెవెల్లో అంత వ్యతిరేకత లేదు. అందుకే ఇవి అంతు చెక్కని ఫలితాలుగా మిగిలిపోయాయి. 5 ఏళ్లు, అందులోనూ 2 ఏళ్ల కరోనా కష్టాలను అధిగమించి అద్భుతమైన పాలన అందించారు. ఇటు సంక్షేమం, అటు అభివృద్ధితో పాటు విప్లవాత్మక సంస్కరణలతో ఏపీని దేశంలోనే నంబర్ 1గా నిలబెట్టారు. అయినా అసత్య ప్రచారాలు, అడ్డగోలు ఆరోపణల ముందు అవన్నీ దూదిపింజల్లా ఎగిరిపోయాయి. ఆఖరికి అబద్ధం గెలిచింది, నిజం ఓడిపోయింది. అసలు జగన్ 5 ఏళ్ల అద్భుత పాలన ఏం చెబుతోంది? ఓటమిని మించి ఆయన గెలుపు ఎక్కడుంది? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక సెకండ్ టాపిక్. ఎన్నికల ముందు రౌడీ రాజ్యం అంటూ ఇష్టానుసారంగా ఆరోపణలు చేశారు. సీన్ కట్ చేస్తే ఎన్నికల తరువాత వాళ్లే అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు రౌడీల రాజ్యం ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నారు. అటు కౌంటింగ్ పూర్తయింది, ఇటు అటాకింగ్ మొదలైంది. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతి పరులు, వాలంటీర్లు, జగన్కు అండగా నిలిచిన బడుగు బలహీన వర్గాలు, ప్రభుత్వ ఆస్తులు, ఇవే మెయిన్ టార్గెట్. ఎవ్వరినీ వదలడం లేదు, ఏ ఒక్కరినీ వదలడం లేదు. నడి రోడ్డుపైనే రణరంగం సృష్టిస్తున్నారు. ఇళ్లలోకి దూరి విధ్వంసానికి పాల్పడుతున్నారు. మారణాయుధాలతో రెచ్చిపోతున్నారు. రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మారుస్తున్నారు. దీనికోసమేనా అధికారం ఇచ్చింది అని ప్రజలు నిలదీసేలా ప్రవర్తిస్తున్నారు. పట్ట పగలు పబ్లిక్గా ఏంటి రౌడీయిజం? ప్రజలు అధికారం ఇచ్చింది ఇందుకేనా? ఇదేమి ప్రజాస్వామ్యం? ఇంత జరుగుతున్నా కూటమి నేతలు ఎందుకు మాట్లాడరు? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక థర్డ్ టాపిక్. ఒకరు ముచ్చటగా 3వ సారి అధికారంలోకి వస్తున్నారు. ఇంకొకరు అధికారం అందుకోలేకపోయినా పడిలేచారు, మరింతగా పుంజుకున్నారు. ఈ సమయంలో ఎన్డీఏ మాత్రం ట్రిపుల్ హ్యాపీ. ఎందుకంటే వరుసగా 3వ సారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. అటు ఇండియా కూడా ఎందుకు హ్యాపీగా ఉందో తెలుసా? అధికారానికి ఆమడ దూరం నుంచి అడుగు దూరంలోకి వచ్చింది కాబట్టి, కాన్ఫిడెన్స్ పెరిగింది కాబట్టి, 234 సీట్లలో మరింత స్ట్రాంగ్ అయింది కాబట్టి. ఇంతకీ గత సంకీర్ణ ప్రభుత్వాలు నేర్చుకున్న గుణపాఠాలు ఏంటి? ఈ ఎన్నికలు బీజేపీ జోరుకు బ్రేక్ వేశాయా? పలు రాష్ట్రాల్లో ప్రతిపక్షాల ప్రతిఘటన ఫలించిందా? తేల్చేద్దాం గన్ షాట్గా. అంతా ఈ ఎన్నికల్లో జగన్ ఓటమినే చూస్తున్నారు. కానీ ఆ ఫలితాలకు ముందే ఆయన గెలిచాడు. 5 ఏళ్ల పాటు అద్భుతమైన పాలన అందించడంలోనూ, విప్లవాత్మక సంస్కరణలతో రాష్ట్రం రూపురేఖలు మార్చడంలోనూ ఆయన గెలిచాడు. ఆయన ఎప్పుడో గెలిచాడు. ఈ ఓటమి తాత్కాలికం. తాను అందించిన అద్భుతమైన పాలన పట్ల 100% సంతృప్తి చెందాడు. అందుకే నవ్వుతూనే అధికార పీఠం దిగిపోయాడు. నిజానికి ఇప్పుడు ఓడిపోయింది జగన్ కాదు సార్. ఆ ఓటమి ఎవరిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు సార్. ముందు ముందు అందరికీ తెలుస్తుంది. ఎన్నికల ఫలితాల్లో జగన్కి ఓటమి ఎదురైంది కాబట్టి ఇప్పుడు మేధావులంతా ఆ ఓటమికి గల కారణాలపై రంధ్రాన్వేషణలు చేసే పనిలో పడ్డారు. అదే జగన్ గెలుచుంటే ఈ మేధావులంతా భజన కార్యక్రమాల్లో మునిగి తేలేవారు. ఇప్పుడు మనం చర్చించుకోవాల్సింది ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వాళ్ళ గురించి కాదు సార్. ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా జగన్ ఎలా, ఎప్పుడు గెలిచాడు? తను అనుకున్నది ఎలా ఆచరణలో పెట్టాడు? విప్లవాత్మక సంస్కరణలతో ఎలాంటి ప్రతిఫలాలు ప్రజలకు అందించాడు? మరో 5 ఏళ్ల పాటు వాటి పరిస్థితి ఏంటి? ఎవరొచ్చినా జగన్ సంస్కరణల్ని ఫాలో కావాల్సిన అవసరం ఉందా లేదా? వీటి గురించి మనం మాట్లాడుకోవాలి సార్. అప్పుడు తెలుస్తుంది నిజంగా ఓడింది ఎవరు, నిజంగా గెలిచింది ఎవరు. నిప్పులు చిమ్ముకుంటూ నింగికినే నెగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు, నెత్తురు కక్కుకుంటూ నేలకునే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే. మంచి చేయాలనే ఉద్దేశంతోనే అధికార పీఠం ఎక్కాడు. 5 ఏళ్లలో అంతకు మించే చేశాడు. దేశమంతా ఏపీ వైపు చూసేలా రాష్ట్రాన్ని టాప్లో నిలబెట్టాడు. కోట్లాది మంది పేద మధ్యతరగతి ప్రజలకు కంచంలో మెతుకయ్యాడు, కంటి నిండా కునుకయ్యాడు. అయినా అనుకోని ఫలితం ఎదురైంది, ఊహించని ఫలితం ఎదురొచ్చింది. అయితేనే
నమ్మకం కోల్పోలేదు, ధైర్యాన్ని వీడలేదు, ఎవరి మీద నింద వేయలేదు, ఎవరిపైనా తప్పు తోయలేదు, ఓటమికి ఎవరిని బాధ్యుల్ని చేయలేదు, రాజకీయ ప్రయాణంలో పడ్డ కష్టాలు మర్చిపోలేదన్నాడు, పోరాటాలు తనకు కొత్తేమీ కాదన్నాడు. జగన్ పొలిటికల్ జర్నీ మొదలైంది కష్టాలతోనే సార్, విజయమైనా అపజయమైనా ఆయనకు కొత్తేమీ కాదు. అరెస్టు చూశాడు, తను కష్టపడి గెలిపించుకున్న ఎమ్మెల్యేలను సంతల్లో పశువుల్లా కొనడం చూశాడు, గతంలో ప్రతిపక్షంలో కూర్చున్నాడు, ఇప్పుడు కూర్చోగలడు. సార్ ఈ సమయంలో ఒక్క విషయం బలంగా గుర్తుపెట్టుకోండి, జగన్కు అంత సులభంగా ఏదీ రాలేదు, సులభంగా వచ్చేదేది జగన్కు అక్కర్లేదు. గతం గురించి ఆలోచన లేదు, రేపు ఏం జరుగుతుందన్న భయమూ లేదు. ఎక్కడ కోల్పోయాడు అక్కడి నుంచే మళ్ళీ మొదలు పెడతాడు, ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవుతాడు. కాయిన్కు రెండో వైపు జగన్ గెలుపు కనిపిస్తున్న సందర్భంలో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, వైఎస్ జగన్ 5 ఏళ్ల అద్భుత పాలన ఏం చెబుతోంది? క్వశ్చన్ నెంబర్ 2, ఓటమికి ముందే ఆయన ఎలా గెలిచారు? క్వశ్చన్ నెంబర్ 3, విప్లవాత్మక సంస్కరణలతో అందినటువంటి ప్రతిఫలాలు ఏంటి? క్వశ్చన్ నెంబర్ 4, మరో 5 ఏళ్ల పాటు వాటి పరిస్థితి ఏంటి? క్వశ్చన్ నెంబర్ 5, ఆ 40% ఓట్ షేర్ ఏం చెబుతోంది? 0 నుంచి మొదలు పెట్టాడు. 2014లో 67 సీట్లు గెలిచాడు. అందులో నుంచి 23 మందిని లాగేసుకున్నా హదరలేదు, బెదరలేదు, చిరునవ్వు చెరిగిపోనివ్వలేదు. ఆ 67తో మొదలుపెట్టి 151 సీట్లు గెలిచాడు, ప్రభుత్వాన్ని నెలకొల్పాడు. 5 ఏళ్ల పాటు నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ అంటూ బడుగు బలహీన వర్గాలను హక్కున చేర్చుకున్నాడు. ఆయా వర్గాలను కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చాడు. ఇప్పుడేమైంది? నంబర్ 11కి పడిపోయింది. అయితే అతను ఓడిపోయినట్ట? ఈ 5 ఏళ్లలో సంతృప్తికర పాలన ప్రజలందరికీ అందించినందుకు ఆయన గెలిచినట్ట? గ్లాసులో సగం వాటర్ చూసి అది సగం ఖాళీ అయిపోయిందని కొందరనుకుంటే, ఇంకా అందులో సగం వాటర్ ఉందంటూ మరో కోణంలో ఆలోచించే వాళ్ళు ఇంకొందరు. ఫైటర్ ఎప్పుడూ ఓటమిని చూసి భయపడడు. గెలుపుదేముంది బాస్, మహా అయితే ఈ ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది. ఒక్కసారి ఓటమిని చూడు, ఈ ప్రపంచమే నీకు పరిచయం అవుతుంది. ఆయనకు గెలుపు కొత్త కాదు, ఓటమి కూడా కొత్తమీ కాదు. మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వడం పక్క. అంతెందుకు, ఎన్నికల ముందు జాతీయ మీడియాకిచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పాడు, 5 ఏళ్ల సంతృప్తికర పాలన అందించానని, ఇప్పటికిప్పుడు అధికార పీఠం దిగిపోయినా తనకు బాధేమీ లేదన్నాడు. అప్పుడే ఆయన గెలిచాడు. మంచి చేయటానికి రాజకీయాల్లోకి వచ్చాను, అధికారంలో ఉండగా అంతకు మించి చేశాను, ఓడిపోయినంత మాత్రాన ప్రజలకు దూరం కాను, నేను చేయాల్సిన మంచిని ఆపను అని క్రిస్టల్ క్లియర్గా చెప్పాడు. అది కదా ఓ నాయకుడిలో ఉండాల్సిన లక్షణం, అది కదా ఓ నాయకుడికి ఉండాల్సిన గుండె ధైర్యం, అది కదా ఓ నాయకుడికి ఉండాల్సిన ఆత్మస్థైర్యం. అలాంటి నాయకుడిని గెలుపోటములు ఎప్పటికీ కదిలించలేవు. మరి జగన్ ఏం చేశాడనే ప్రస్తావన వస్తే ఆపకుండా చెప్పిన 24 గంటలు సరిపోవు. 17 మెడికల్ కాలేజీలు, 17,000 జగనన్న కాలనీలు, 15,000 సచివాలయాలు, 10,770 ఆర్బీకేలు, 10,000 విలేజ్ క్లినిక్లు, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, 3 పారిశ్రామిక కారిడార్లు, 15,000 కోట్లతో స్కూళ్లలో నాడు నేడు, ఇంగ్లీష్ మీడియం, 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ, ఉద్దానంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, 742 కోట్లతో ఉద్దానంలో సురక్షిత మంచినీరు, 130 భారీ ప్రాజెక్టులు, 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడుల సాకారం, 2,50,000 ప్రభుత్వ ఉద్యోగాలు, 4.5 లక్షల కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు, 16 లక్షల ప్రైవేటు ఉద్యోగాలు, జిఐఎస్లో 13 లక్షల కోట్ల ఒప్పందాలు. ఇదంతా జస్ట్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 years. ఇది సార్ జగన్ బ్రాండ్ అంటే. కానీ ఇవేవి జగన్ను గెలిపించలేకపోయాయి. అంతేకాదు, ఆయనకు సంక్షేమంలోనూ అంతకు మించి బ్రాండ్ ఉంది. కానీ అవి కూడా ఓట్లు కురిపించలేకపోయాయి. అయినా ప్రజలకు మంచి చేశానన్న సంతృప్తి ఉంది చూడు, అది గెలుపు కంటే గొప్ప గెలుపు సార్. అందుకే ఆయన చేతిలో 40% ఓట్ బ్యాంక్ అలాగే ఉంది. ఎన్ని కూటములు కట్టినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు పన్నినా, ఎన్ని వ్యవస్థలు ఒక్కటైనా దాన్ని మాత్రం ఎవ్వరూ లాక్కోలేకపోయారు. జగన్ చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమం, తెచ్చిన విప్లవాత్మక సంస్కరణలు అక్కడితో అయిపోలేదు. 53 లక్షల మంది అమ్మఒడి లబ్ధిదారులకు 26,000 కోట్లకు పైగా లబ్ధి చేకూర్చారు. 31 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు అందించారు. అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. 66 లక్షల మంది అవ్వాతాతలు, వితంతువులు, వికలాంగులకు 88,650 కోట్లతో పెన్షన్లు అందించారు. 33 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు చేయూత రూపంలో 19,189 కోట్ల రూపాయల
లబ్ధి చేకూర్చారు. 1,05,00,000 మంది అక్క చెల్లెమ్మలకు ఆసరా రూపంలో పొదుపు సంఘాల ద్వారా 30,540 కోట్ల లబ్ధి చేకూర్చారు. 4,63,000 మంది కాపు అక్క చెల్లెమ్మలకు కాపు నేస్తం రూపంలో 2,030 కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చారు. 54 లక్షల మంది రైతులకు రైతు భరోసా, రైతు బీమా రూపంలో 1,84,000 కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చారు. 2,43,000 మందికి మత్స్యకార భరోసా రూపంలో 538 కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చారు. 2,40,000 మంది నేతన్నలకు నేతన్న నేస్తం రూపంలో 3,706 కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చారు. అక్క చెల్లెమ్మలకు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా 2,83,866 కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చారు. ఇదంతా సంక్షేమం కాదా? ఇదంతా అభివృద్ధి కాదా? ఇప్పుడు జగన్ ఓటమి గురించి మాట్లాడుతున్న వారంతా ఓ విషయం గుర్తుపెట్టుకోవాలి. అభివృద్ధి చేయటంలో ఆయన గెలిచాడు. గడప ముందుకే సంక్షేమం చేర్చడంలో ఆయన గెలిచాడు. నాడు నేడు పేరుతో విద్యా వ్యవస్థ రూపురేఖలు మార్చడంలో ఆయన గెలిచాడు. ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందించడంలో ఆయన గెలిచాడు. గ్రోత్ రేట్లో, జిఎస్డిపిలో, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో రాష్ట్రాన్ని టాప్లో నిలబెట్టడంలో ఆయన గెలిచాడు. గ్రామ సచివాలయాలు, విలేజ్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టర్ విధానం, ఆర్బీకే సెంటర్లు, వాలంటీర్లు లాంటి సంస్కరణలతో విప్లవాత్మక సంస్కరణలు తేవడంలో ఆయన గెలిచాడు. కరోనా సమయంలో ప్రజలందరినీ కంటికి రెప్పలా కాపాడుకోవడంలో ఆయన గెలిచాడు. ఇక మీరే డిసైడ్ చేసుకోండి సార్, జగన్ గెలిచాడా ఓడిపోయాడా? ఒక్కటి మాత్రం నిజం, ఎన్నికల్లో ఓడిపోయినా 5 ఏళ్ల పాటు ప్రజలకు అద్భుతమైన పాలన అందించడంలో, వారి మనసుల్లో చోటు సంపాదించుకోవడంలో, దేశంలోనే ఏపీని నెంబర్ 1 పొజిషన్లో నిలబెట్టడంలో ఆయన ముమ్మాటికి గెలిచాడు. ఇది మాత్రం గన్ షాట్లో సెకండ్ టాపిక్. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఈరోజు ఓడిపోయినోడు ఎప్పుడూ ఓడిపోతాడని కాదు, ఇవాళ గెలిచినోడు ఎప్పుడూ గెలుస్తూనే ఉంటాడని కాదు. ఎప్పుడు ఎవరు గెలుస్తారు, ఎప్పుడు ఎవరు ఓడిపోతారో ఎవరికీ తెలియదు. రాజకీయాల్లో గెలుపోటములు నిర్ణయించేది ప్రజలు. ఆ ప్రజలిచ్చిన తీర్పును గౌరవించాలి. ఆ ఓటర్లు ఒకరిని గెలిపించారంటే దాని అర్థం రాష్ట్రానికి మంచి చేయాలని, అంతేకాని రాష్ట్రంలో రౌడీయిజం చేయమని కాదు, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయమని కాదు, ప్రత్యర్థులపై దాడులు చేయమని కాదు, ప్రత్యర్థుల ఆస్తులు ధ్వంసం చేయమని కాదు, ప్రత్యర్థుల కుటుంబ సభ్యులపై కిరాతకంగా వ్యవహరించమని కాదు, పట్టపగలు నట్ట నడి వీధుల్లో కత్తులతో పొడిచి చంపమని కాదు. అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు, ధ్వంస రచనకు చోటు లేదు. ప్రజాస్వామ్యంలో ఈ తరహా హింసను ఎవ్వరూ హర్షించరు. ఇదేం ప్రజాస్వామ్యం? ఇందుకేనా ఓట్లేసి గెలిపించింది? కూటమి అధినేతలకు ఈ హాహాకారాలు వినిపించడం లేదా? నడి రోడ్డుపై కత్తులతో దాడులు చేస్తుంటే ఆ దృశ్యాలు కనిపించడం లేదా? ఇంకా చంద్రబాబు ప్రమాణ స్వీకారమే చేయలేదు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనే లేదు. అటు కౌంటింగ్ పూర్తయింది, ఇటు అటాకింగ్ మొదలైంది. దాడులు, దౌర్జన్యాలు, ఆస్తుల విధ్వంసాలతో రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మార్చేశారు. కత్తులు, కర్రలతో వీధుల్లోకి వచ్చేశారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, వాలంటీర్లను దొరికిన వారిని దొరికినట్టు చావగొడుతున్నారు. ఇళ్లలోకి దూరి ఆడ, మగ, ముసలి, ముతక అన్న తేడా లేకుండా దాడులు చేస్తున్నారు. వైఎస్ఆర్ విగ్రహాలను తగలబెడుతున్నారు. రైతు భరోసా కేంద్రాలపై విరుచుకుపడ్డారు. రేషన్ బియ్యమిచ్చే వాహనాలను ధ్వంసం చేశారు. నూజివీడు నడిపొట్టున అందరూ చూస్తుండగానే కత్తులతో దాడి చేశారు. తెల్లం బాలరాజు కారుపై కర్రలతో దాడి చేశారు. విజయానందంలో ఉన్న చంద్రబాబు గారు ఇదంతా చూస్తున్నారో లేదో తెలియదు. కానీ వెంటనే ఈ దాడులు ఆపాలని చంద్రబాబు గారు ఓ పిలుపునివ్వాలి. పట్ట పగలు నట్ట నడి వీధిలో పబ్లిక్ అంతా చూస్తుండగా పచ్చమూక పైన పడి విచక్షణారహితంగా కత్తులతో పొడుస్తుంటే అటు జనం, ఇటు పోలీసులు భయభ్రాంతులకు గురయ్యారు. ఇదేం ప్రజాస్వామ్యం? ఇందుకేనా మేం ఓట్లేసి గెలిపించిందని ప్రశ్నిస్తే అవతల నుంచి వస్తున్న ఆన్సర్ ఏంటో తెలుసా సార్? దాడులు చేస్తున్న వారు గాంధేయవాదులట, అహింసావాదులట, శాంతి కాముకులట, సంఘ సంస్కర్తలట. ఏదో చిన్నగా అలా తమ నిరసన శాంతియుత మార్గంలో తెలియజేస్తున్నారట. అది కూడా తప్పేనా అన్న సమాధానం వినిపిస్తోంది. రాష్ట్రంలో ఎల్లో గ్యాంగ్ రెచ్చిపోతున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, పట్ట పగలు పబ్లిక్ గా ఏంటి ఎల్లో రౌడీయిజం? క్వశ్చన్ నెంబర్ 2, ఇదేం ప్రజాస్వామ్యం? ఇందుకేనా ఓట్లేసి గెలిపించింది? క్వశ్చన్ నెంబర్ 3, ఇంత జరుగుతున్న కూటమి నేతలు ఎందుకు మాట్లాడరు? క్వశ్చన్ నెంబర్ 4, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే ఎవరికి నష్టం? రాష్ట్రంలో ఎల్లో రౌడీలు రణరంగం సృష్టిస్తున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. ఎల్లో గ్యాంగ్ అరాచకాలు
ఇప్పుడు కొత్తేమీ కాదు. కాకపోతే ఎన్నికల ఫలితాల తరువాత అవి పీక్స్కు చేరుకున్నాయి. అటు కౌంటింగ్ పూర్తి కాగానే కత్తులు రాడ్లతో ఆ ఎల్లో గ్యాంగ్ మొత్తం రంగంలోకి దిగిపోయింది. ముందుగా ప్రభుత్వ ఆస్తులపై విరుచుకుపడ్డారు. ఆర్బీకేలు మొదలుకొని గ్రామ సచివాలయాల వరకు అన్నింటినీ ధ్వంసం చేశారు. వైఎస్ఆర్ విగ్రహాలపైన తమ అక్కసు చూపించారు. అక్కడితో ఆగిపోలేదు. ఆఖరికి ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడటం లేదు. ఈ వ్యవహారంతో ఎన్నికల అనంతరం రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామాలు వేడకుంటే చంపేస్తామంటూ హెచ్చరికలు పంపారు. ప్రభుత్వ ఆస్తులే కాదు, వ్యక్తిగత ఆస్తులు ధ్వంసం. మహిళలు పిల్లలపైన దాడులకు దిగుతున్నారు. వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు, సానుభూతి పరులపై, ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలపై రాజకీయ ప్రత్యర్థులు, అసాంఘిక శక్తులు దాడులతో వ్యవస్థీకృత హింసకు పాల్పడుతున్నారు. గ్రామాలు ఆస్తులను వదిలేసి కట్టుబట్టలతో వెళ్లకుంటే హతమారుస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ఆస్తులను ధ్వంసం చేస్తూ పిల్లలు, మహిళల్ని సైతం హింసిస్తున్నారు. అంతా చూస్తుండగానే నట్టనడి వీధిలో పట్టపగలు ఇళ్లలోకి దూరి మరి దాడులకు దిగుతున్నారు. ఆఖరికి సరస్వతి నిలయాలను వదలడం లేదు. ఎస్కే యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీలోకి దూరి వీసీలను బూతులు తిడుతూ దాడులకు దిగుతున్నారు. ఇలాంటి సమయంలో అలాంటి బాధితులకు రక్షణగా నిలవాల్సిన పోలీసులు ఏం చేస్తున్నారనేగా మీ ప్రశ్న. జరుగుతున్న హింసాకాండను చూస్తే సమాధానం మీకే దొరుకుతుంది సార్. అంటే ఏ స్థాయిలో ఆ ఎల్లో రౌడీలు రెచ్చిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. అసలు ఇదేం ప్రజాస్వామ్యం? ఓడిపోతే రాష్ట్రంలో ఉండడానికి అనర్హులా? ఓడిపోయిన వారిపై దాడులకు దిగుతారా? వారి కుటుంబాలను రోడ్డుకి ఈడ్చుతారా? పట్ట పగలే కత్తులతో దాడులు చేస్తారా? ఇళ్లలోకి దూరి మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తారా? చిన్నపిల్లలు, వృద్ధులను భయభ్రాంతులకు గురి చేస్తారా? ఆఖరికి ప్రభుత్వ ఆస్తులను కూడా ధ్వంసం చేస్తారా? నేతల విగ్రహాలకి నిప్పంటిస్తారా? 2019లో ఎన్నికల తరువాత ఇలాంటి పరిస్థితి లేదే. అప్పుడు ఇలాంటి దాడులు, దౌర్జన్యాలు జరగలేదే. అప్పుడు కత్తులతో స్వైర విహారం చేయలేదే. అప్పుడు కత్తులు చేతబట్టి డీజేలు పెట్టుకుని డ్యాన్సులు చేయలేదే. మరి ఇప్పుడెందుకు ఇలా రెచ్చిపోతున్నారు? ఎవరి అండదండలు చూసి రెచ్చిపోతున్నారు? ఎవరి ప్రోద్బలంతో ఇలా రెచ్చిపోతున్నారు? సామాన్య జనాలను ఎందుకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు? రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున విధ్వంసకాండ జరుగుతుంటే వ్యవస్థలు ఎందుకు చేతులు కట్టుకుని కూర్చున్నాయి? ఎవరి ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నాయి? ఎల్లో మీడియా ఇలాంటి వార్తలను ఎందుకు చూపించడం లేదు? రాష్ట్రమంతా దాడులు జరుగుతుంటే కూటమి పెద్దలు ఎందుకు మౌనంగా కూర్చున్నారు? ఇలాంటి ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం కావాలి. బాధితులకు అండగా నిలబడాలి. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు, హింసకు చోటు లేదని బలంగా ఒక మెసేజ్ ఇవ్వాలి. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే ఈ దాడులపై వైఎస్ జగన్ స్పందించారు. రాష్ట్ర గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరారు. అటు ఈ దాడులపై వైఎస్ఆర్సీపీ నేతలు పక్కా సాక్ష్యాధారాలతో ఈమెయిల్ ద్వారా సీజేఐకి ఫిర్యాదు చేశారు. సుమోటోగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం స్వీకరించి విచారించాలంటూ అభ్యర్థించారు. ఈ దాడులపై రాష్ట్ర డీజీపీకి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఇంత జరుగుతున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లకు ఈ హాహాకారాలు వినిపించడం లేదా? ఈ దాడులు, దౌర్జన్యాలు కనిపించడం లేదా? ఏమో, ఆ ముగ్గురు వెంటనే రియాక్ట్ కావాలి. రాష్ట్రం రావణ కాష్టం కాకుండా చూడాల్సిన బాధ్యత వారిదే. పసుపు కండువా ధరించిన గాంధేయవాదులు, ఎల్లో కండువా కప్పుకున్న అహింసావాదులు, పచ్చ కండువా భుజాలపై వేసుకున్న శాంతి కాముకల విధ్వంసాలకు చెక్ పెట్టాలి. అధికారం చేపట్టక ముందే ఈ స్థాయి అరాచకాలపై సైలెంట్ గా ఉంటే దాని రిజల్ట్ వేరేలా ఉంటుంది. దానికి అర్థాలు కూడా వేరేలా ఉంటాయి. ఇలా దాడులు చేస్తున్న వారు ఒక్క విషయం బలంగా గుర్తు పెట్టుకోవాలి. ఈ రోజు మనది కావచ్చు, కానీ ప్రతిరోజు మనది కాదు. రేపన్న రోజున చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మీ జీవితాలు జైలు పాలవుతాయి. మీ కుటుంబాలు రోడ్డు పాలవుతాయి. మీ పిల్లల భవిష్యత్తు నాశనమైపోతుంది. ఏ నాయకుల కోసమైతే మీరు ఇలా చేస్తున్నారు, ఆ నాయకులు మీ కోసం రారు, మీకు అండగా నిలవరు, మీ కుటుంబాలను ఆదుకోరు, మీ పిల్లల భవిష్యత్తుకు బాధ్యత తీసుకోరు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీ నాయకులకు అధికారం, మీ భవిష్యత్తు అంధకారం. ఇది మాత్రం గన్ షాట్లో థర్డ్ టాపిక్. ఈసారి బీజేపీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత బలం రాలేదు. అయితేనే ఎన్డీఏలోని పార్టీల మద్దతుతో కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. కాస్త హడావుడిగానే చకచక ఏర్పాట్లు చేసింది. అసలే సంకీర్ణం కదా, ఆ మాత్రం హడావుడి తప్పదు. అటు ఇండియా కూటమి తమకు దక్కిన నంబర్ పట్ల సంతోషంగానే ఉంది. లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ పేరే వినిపిస్తోంది. ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటు తరువాత అసలు ఆట మొదలు కానుంది. అసలే నెంబర్ గేమ్ కదా, ఆట మరింత రంజుగా మారనుంది. అసలు విన్నర్ కంటే రన్నరప్పులు ఎందుకు సంతోషంగా కనిపిస్తున్నారు? పడిలేచిన ప్రతిపక్షం ఇంకా నేర్చుకోవాల్సింది ఏంటి? ఏ ఎన్నికల్లోనూ కనిపించని ఓ వింత ఈ ఎన్నికల్లో కనిపించింది. సాధారణంగా ఎక్కడైనా ఎన్నికల్లో గెలిచిన వాళ్ళు సంబరాలు చేసుకుంటారు, ఓడిన వాళ్ళు మౌనంగా మదన పడుతుంటారు. కానీ దేశంలో ఇప్పుడు విభిన్న పరిస్థితులు నెలకొన్నాయి. విజేతలు నిరాడంబరంగా కనిపిస్తే రన్నరప్పులు సంబరాలు చేసుకున్నారు.
అదే మ్యాజిక్ ఎక్కడ? దీనికి కారణం ఏంటో తెలుసా? పాలక ఎన్డీఏ కూటమి 10 ఏళ్ల జోరుకు జనాలు బ్రేకులేశారు. గత 2 ఎన్నికల ఆనవాయితీకి భిన్నంగా బీజేపీని ఈసారి మెజారిటీకి 32 స్థానాల దూరంలోనే ఉంచారు. 2019 లోక్సభ ఎన్నికల్లో సొంతంగానే 303 సీట్లు కైవసం చేసుకున్న కమలం పార్టీ ఏకంగా 63 స్థానాలు తగ్గి 240కే పరిమితమైంది. ఈ దెబ్బతో మోడీ శకం మొదలయ్యాక తొలిసారిగా ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీఏ భాగస్వాములపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి కూడా చాలా కష్టం మీద మెజారిటీ మార్క్ 272ను దాటింది. 2019లో 353 సీట్లు రాగా ఈసారి 293కే పరిమితమైంది. మరోవైపు 2019లో కేవలం 52 సీట్లతో కుదేలైన కాంగ్రెస్ బలం ఈసారి దాదాపు రెట్టింపైంది. 99 సీట్లలో గెలిచి సత్తా చాటింది. కాంగ్రెస్ సారథ్యంలో ఇండియా కూటమి కూడా అంచనాలకు మించి రాణించింది. అందుకే అటు గెలుపు బీజేపీకి పూర్తి స్థాయి ఆనందాన్ని ఇవ్వలేదు, ఇటు ఓటమి కాంగ్రెస్లో పూర్తిగా నిరుత్సాహాన్ని నింపలేదు. ఇటు ఎన్డీఏ మూడోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న వేళ, అటు కాంగ్రెస్ బలంగా పుంజుకున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ఈసారి బీజేపీ జోరుకు బ్రేకులు ఎందుకు పడ్డాయి? క్వశ్చన్ నెంబర్ 2, పడిలేచిన కాంగ్రెస్ ఇకపై మరింత పుంజుకుంటుందా? క్వశ్చన్ నెంబర్ 3, పలు రాష్ట్రాల్లో ప్రతిపక్షాల ప్రతిఘటన ఫలించిందా? క్వశ్చన్ నెంబర్ 4, సంకీర్ణ ప్రభుత్వాలు నేర్పుతున్నటువంటి గుణపాఠాలు ఏంటి? కేంద్రంలో మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటవుతున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. ముందుగా బీజేపీ గురించి మాట్లాడుకుందాం. బీజేపీ ఈసారి 36.58% ఓట్లు సాధించింది. ఇది 2019తో పోలిస్తే 0.72% తక్కువ. 2019 కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేసిన పార్టీ ఓట్ల శాతం తగ్గిపోవడం ఓ విధంగా కమలానికి అలర్టులా మారింది. కీలకమైన యూపీలో ఈసారి బీజేపీకి ఏకంగా 29 సీట్లకు కోతపడింది. మహారాష్ట్రలోనూ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అక్కడి 48 స్థానాల్లో 2019లో 43 సీట్లు ఒడిసి పట్టినటువంటి ఎన్డీఏ ఈసారి కేవలం 17కు పరిమితమైంది. బీహార్లోనూ ఎన్డీఏకి 9 సీట్లకు కోతపడింది. 2019లో క్లీన్ స్వీప్ చేసిన రాజస్థాన్లో కూడా బీజేపీకి ఈసారి 11 సీట్లకు కోతపడింది. కర్ణాటకలోనూ పార్టీ బలం 25 నుంచి 17కు తగ్గింది. బెంగాల్లో 6 స్థానాలు తగ్గాయి. మరో క్లీన్ స్వీప్ రాష్ట్రం హర్యానాలోనూ ఈసారి బీజేపీ 5 గెలిచింది. ఇక మధ్యప్రదేశ్, గుజరాత్, ఒడిశా లాంటి రాష్ట్రాల్లో సత్తా చాటడంతో అధికారానికి చేరువైంది. అయినా ఆ పార్టీ 2019లో పోటీ చేసి విజయం సాధించిన వాటిల్లో దాదాపు 3వ వంతు స్థానాలు కోల్పోయింది. జరిగిన నష్టంలో కొంత భాగాన్ని ఈసారి ఇతర ప్రాంతాల్లో విజయాలతో పూడ్చుకోగలిగింది. ఒడిశా, తెలంగాణ లాంటి రాష్ట్రాలు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఏదైతేనే ఎన్డీఏ పక్షనేతగా మోడీ ఎన్నికైపోయారు. ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాకపోతే సంకీర్ణ ప్రభుత్వం కదా, కాస్త జాగ్రత్తగా ఉండాలి. భూపేష్ బఘేల్ లాంటి నేతలు 6 నెలల నుంచి ఏడాదిలోపు లోక్సభకు మధ్యంతర ఎన్నికలు రావడం ఖాయమంటూ డేంజర్ బెల్స్ మోగిస్తున్నారు. ఇలాంటి కామెంట్స్కు కారణమేంటో తెలుసా? మోడీకి అటు ఇటు నిలబడ్డ వ్యక్తులు. వాళ్ళెప్పుడు కాడి కింద పడేస్తారో తెలియదు. సంకీర్ణ ప్రభుత్వాలు సాఫీగా సాగిపోయిన సందర్భాలు కూడా చాలా తక్కువ. ఇక కాంగ్రెస్ గురించి మాట్లాడుకుంటే ఈసారి ఎన్నికల్లో ఓట్ల శాతం 19.46 నుంచి 21.22% పెరిగింది. యూపీలో దుమ్ము రేపిన సమాజ్వాదీ పార్టీ ఓట్ల శాతం 2.55 నుంచి 4.59% పెరిగింది. మాయావతి సారథ్యంలోని బీఎస్పీ ఓట్లు మాత్రం 2.04 నుంచి 1.58కి తగ్గిపోయింది. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓట్ల శాతం 4.06 నుంచి 4.38% పెరిగింది. ఆప్ ఓట్ల శాతం 0.44 నుంచి 1.11కి పెరిగింది. దక్షిణాదిన తమిళనాడులో అధికార డిఎంకే పార్టీ కీలకంగా ఉన్న రాష్ట్రంలోని మొత్తం 39 స్థానాలను ఇండియా కూటమి గెలుచుకుంది. మరోవైపు రాహుల్ గాంధీ మాత్రం పోటీ చేసిన 2 స్థానాల నుంచి భారీ విజయం సాధించారు. ఆయనకు కేరళలోని వయనాడ్లో 3,64,000, యూపీలోని రాయ్బరేలీలో 3,90,000 మెజారిటీ వచ్చింది. మొత్తంగా కూటమి 234 స్థానాలను గెలుచుకుంది. పోటీ చేసిన 328 స్థానాలకు గాను 99 స్థానాల్లో కాంగ్రెస్ తమ జెండా ఎగరేసింది. ఇంకొంచెం కష్టపడితే వచ్చే ఎన్నికల్లో తమదే అధికారం అన్న కాన్ఫిడెన్స్ ను సొంతం చేసుకోగలిగింది. 2014లో కాంగ్రెస్ 48, 2019 ఎన్నికల్లో 52 స్థానాలు గెలుచుకున్న సమయంలో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. ఈ సమయంలో కాంగ్రెస్ పక్ష నేతగా రాహుల్ గాంధీని కొనసాగించాలనే డిమాండ్లు వచ్చినా ఆయన నిరాకరించారు. అయితే ప్రస్తుతం పార్టీకి సొంతంగా 99 సీట్లు వచ్చాయి. దీంతో లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఆయనే ఉండాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. టోటల్ గా చూస్తే
ఈ ఎన్నికలు ఎవరినీ పెద్దగా నిరుత్సాహపరచలేదు, అలాగే ఎవరిలోనూ పూర్తి స్థాయిలో ఆనందాన్ని నింపలేదు. ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న ఎన్డీఏ మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అలర్ట్ పంపాయి. అదే సమయంలో మరింత కష్టపడితే అధికారాన్ని దక్కించుకోవడం పెద్ద విషయమేమీ కాదన్న మెసేజ్ కూడా ఇచ్చాయి. నిజానికి కథ ఇక్కడితో అయిపోయిందనుకుంటే పొరపాటే. అసలు నెంబర్ గేమ్ మున్ముందు మొదలవుతుంది. ఆట మరింత రంజుగా మారుతుంది. ఇది మాత్రం గన్ షాట్.